ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు గుండెకి సంబంధించిన వాటి మీద ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫైగా అన్నీ తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఇప్పుడు చూస్తున్నాము, కూర్చున్న చోట నుంచి సడన్గా పడిపోయి అక్కడికక్కడే చనిపోతున్నారు. అసలు అది టీచర్స్, స్కూల్లో పిల్లలు, జిమ్లో చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చేసేవాళ్ళని చూసాం. అట్లా కూర్చున్న ప్లేస్లోనే అసలు టప్మని ముందుకు పడిపోవటం, అక్కడికక్కడే చనిపోవటం. ఎందుకు సార్ అట్లా? ఏంటి అంత అలా? ఇప్పుడు మనకి దీనికి ఏదన్నా మనం ఆలోచించాలి అంటే వీటన్నిటికీ సైంటిఫిక్గా ఇది అని పాయింట్అవుట్ చేయలేకుండా ఉన్నాం మేము కూడా. ఇప్పుడు ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఇప్పుడు డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు, స్మోకింగ్ ఇలాంటివి చెప్పాం, ఒబేసిటీ అది. కానీ ప్రజల్లో ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది. మార్నింగ్ వాక్లు పెరిగినాయి, అందరూ వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు. అన్నీ రెగ్యులర్గా డయాబెటిక్ ట్రీట్మెంటు అన్నీ చాలా ఇంప్రూవ్ అయింది ఈ మీడియా ద్వారా ప్రచారం అయిన తర్వాత. అయినా కూడా గుండె జబ్బులు పెరుగుతున్నాయి అంటే మనకి 50% పీపుల్లో ఏం జరుగుతున్నాయో తెలియదు అసలు. వీటికి ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒకటి స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగింది మనుషుల్లో. దీన్ని పెరిగేదే కానీ తగ్గేది కాదు ఇంకా కొంతకాలం మనకి. ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఇన్ టైం కదా. ఇప్పుడు టీచర్స్ కాంపిటీషన్ పెరిగింది, మరి యంగ్ పీపుల్లో కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చిపోతున్నాయి, 50,000 లక్షలు తీసేస్తారు. వీటి స్ట్రెస్ పెరిగింది. అదొకటి. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అమ్మా. దాన్ని ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం. అది వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాని బ్లడ్ ప్రెషర్ అంటే రికార్డింగ్ ఇంత అని చెప్పవచ్చు. స్ట్రెస్ అనేది కొలమానం అనేది ఇంకా మనకు అర్థం కావట్లా. కొంతమందికి కొంత స్ట్రెస్ దే టేక్ ఇట్ ఈజీ, కొంతమంది స్మాల్ అమౌంట్ ని చాలా ఎక్కువ తీసుకుంటారు. అదొక ఫ్యాక్టర్ అయితే డెఫినెట్ గా ఉంది. ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ అగైనెస్ట్ టైం. దట్ ఈస్ దేర్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను అనిపించేది, మనకి ఈ దేశంలో ఎస్పెషల్లీ ప్రతిదీ కూడా ఇన్ఫ్లుయెన్సో, కల్తీతోనో, లేకపోతే పొల్యూషన్తోనో బాగా పెరిగిపోయింది తప్పితే ఇప్పుడు మనకి హైదరాబాద్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ తీయాలంటే మన ఇండియాలోనే ఉంది, అవునా కాదు? అట్లాగే ఏముందంటే ఈ పాపులేషన్కి మరి సంపాదించే ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ వచ్చింది, అంతా ముందర తీసుకొచ్చి పండించేస్తున్నారు కదా, న్యాచురలీ కాదు కదా. ఇప్పుడు సో అందుకేనంటే కెమికల్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ. దిస్ ఇస్ మై ఫీలింగ్. ఇప్పుడు అందుకనే ఏమవుతుందంటే ఇంట్లో 2-3 గుండె జబ్బులు వస్తున్నాయి. పాపం ఏం తింటున్నారంటే ఎక్కువ ఏం తినరు, సన్నగానే ఉంటారు, యంగ్ పీపుల్లే ఉంటుంది. కానీ మన ఫుడ్ అనేది కామన్. ఇప్పుడు ఈ ఫుడ్లో ఉన్న పొల్యూషన్, వాటర్లో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ నేను ఏం చేయలేం మనం. దట్ ఈస్ ద రీజన్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎఫెక్టింగ్. సో నేను అనుకుంటాం ఏంటంటే మనం పీల్చే గాలి దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అంతా పాయిజన్ అనే అవుతాను. ఇప్పుడు డయాబెటీస్ పెరిగింది, హైపర్ టెన్షన్ పెరిగింది, కానీ బట్ అవి ఇంతకుముందు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఇప్పుడు మేజర్ కాదు. అందుకే నేను అనుకుంటాం ఏంటి, వీఆర్ ఆల్ ఎట్ రిస్క్. బట్ ఎవళ్ళు మరి కొంతమందికి ఎందుకు వస్తున్నాయి, కొంతమంది ఎందుకు రావట్లేదు అనే దానికి ఏంటంటే పర్సనల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, మనకు తెలియదు. బాడీ లోపల ఒక ఇంట్లో అందరూ అదే ఫుడ్ తింటారు, అందరికీ అదే పేరెంట్స్, అదే రకమైన మెంటల్ యాటిట్యూడ్ వస్తుంది, అయినా కానీ ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి వస్తుంది, కొంతమంది. అందుకని పర్సనల్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ ఎప్పుడూ ఉంటాయి నేచర్లోను, బాడీలోను. అవి కొంత మనకు హెల్ప్ చేస్తున్నాయి, కానీ ఏ నిమిషంలో మనకేమవుతున్నది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మనం ఎంత తగ్గించుకోగలం? ఫుడ్ తగ్గించుకోమంటున్నాము, జనాలు సన్నగా వస్తున్నారు, మెడిటేషన్ అంటున్నాం చేస్తున్నారు, వాకింగ్లు అంటున్నాం చేయించుకుంటున్నారు, రెగ్యులర్ టెస్ట్లు అంటున్నాము. ఎంతమందో సిమ్టమ్స్ లేకుండా ఇప్పుడు బైపాస్ సర్జరీలకు వస్తున్నారు సిటీ స్కాన్లు వచ్చిన తర్వాత. సిమ్టమ్స్ లేకుండా ఏదో ఏజ్ డయాబెటీస్ 10 ఏళ్ళు ఉంది కదండి, మీరు సిటీ కొరనరీ యాంజియో స్క్రీనింగ్ కాల్షియం స్కోరింగ్ చేయించుకోండి అంటే టన్స్ ఆఫ్ కాల్షియం ఇన్సైడ్, యాంజియోగ్రాము, నెక్స్ట్ సర్జరీ అని అంటున్నాం. ఎందుకంటే గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఐ థింక్ మనం ఇండివిజువల్ స్కేల్లో చేయగలిగేదంతా నడుస్తుంది. ఏంటంటే మీరు ఫుడ్ తక్కువ తినండి, మీరు తినే ఫుడ్ వాచ్ చేయండి, రెగ్యులర్ వాకింగ్ చేయండి. సో ఎంత అవేర్నెస్ పిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ళ వరకు కూడా హెల్త్ అవేర్నెస్ చాలా వచ్చింది. అయినా గుండె జబ్బులు పెరుగుతున్నాయి, స్ట్రోకులు పెరుగుతున్నాయి. సో ఐ థింక్ ఇది మనకి ఇప్పుడు ది టైమ్ హ్యాస్ కమ్ ఫర్ అస్. ఇండివిజువల్ అనే కాకుండా కమ్యూనిటీ లెవెల్లో గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ హ్యావ్ టు టేక్ ఎ రోల్ ఇన్ దిస్. మనం తినే ఫుడ్ని మరి ఏ రకంగా కలుషితం లేకుండా చేయొచ్చు, మన ఎయిర్ పొల్యూషన్ ఎలా తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం వార్ జరుగుతుంది, ఆయిల్ కష్టంగా ఉంది, గ్యాస్ కష్టంతో ఉంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంటి వాళ్ళు మీరందరూ తిరగడం తగ్గించండి, అట్లాగే మీరు ఎంతవరకు ఇంటి దగ్గర నుంచి పని చేయండి, ఆయిల్ వాడటం తగ్గించనంటే జోకులు వేస్తున్నారు, కానీ జనాలకు అర్థం కావట్లా. మేబీ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఆఫ్ హోల్ వార్ అంటే ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ పొల్యూషన్ తగ్గుతున్నాం. లాస్ట్ టైం కోవిడ్ టైంలో ఎన్ని బాధలు పడినా
బట్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ ఎంత తగ్గిందండి? ఎనార్మల్. ఎందుకంటే ఆ టైంలో అందరూ తిరగటం మానేశారు కాబట్టి అవును సార్, బయటికి. అవును, కరెక్ట్. పీకాక్స్ రోడ్డు మీద, బ్రహ్మాండ పార్క్ పక్క రోడ్లో పీకాకులు రోడ్డు మీద వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎంజాయ్ చేసి. ఎంజాయ్ చేసినాయి. సో ఐ థింక్ ద ఓన్లీ వే టు కట్ డౌన్ ఈజ్, ఇప్పుడు మనందరం వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే టు కట్ డౌన్ పొల్యూషన్ త్రూ ద కెమికల్స్. ఇప్పుడు ఈ అగ్రికల్చర్లోను ఫుడ్లోను నేను అనుకుంటాం అది నువ్వు స్ట్రెస్ ఎక్కువ ప్లే చేస్తానని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు యంగ్ పీపుల్ హోమోసిస్టమ్ చెక్ చేస్తున్నాం, బీపీలు చెక్ చేస్తున్నాం, అన్నీ నార్మల్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నది రోజు నలుగురు ఎదురు చెప్పాల్సి వస్తుంది, నాకు తెలియదమ్మా ఎందుకు వస్తుంది అనేది. సో ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, అండ్ దట్ ఈస్ బియాండ్ జస్ట్ సింపుల్ థింకింగ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ తింటున్నారు, ఎక్కువ తింటున్నారు అని కాదు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ చాలా మంది వర్క్ చేసి తగ్గించుకుంటున్నారు, అయినా జబ్బులు పెరుగుతున్నాయి. సో వీ నీడ్ అ న్యూ ఎక్స్ప్లెనేషన్. ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. Yeah, there is no doubt the water, the food, the air we are breathing, I think it's all getting poisonous అమ్మా. దానికి మనం న్యాచురల్ వేస్ ఆఫ్ లివింగ్ పెంచాల్సిందే తప్ప మనం ఎన్ని కెమికల్స్ వాడినా ఆల్ దీస్ డ్రగ్స్ ఆర్ ఆల్సో పాయిజన్స్. సో అందుకంటే వీ నీడ్ ఏ బిగ్గర్ మూమెంటం ఎట్ హయ్యర్ లెవెల్. వచ్చి కమ్యూనిటీని మనం ఈ డైరెక్షన్లో చూడాల్సిందే తప్ప స్ట్రెస్ ఎట్లా తగ్గిస్తాను. ఇంతకుముందు చెప్పేవాడిని 100% మార్కులు వచ్చినప్పుడు సీట్లు ఇవ్వకండి అని. మీకు గుర్తుందో లేదో? ఎంత స్ట్రెస్ అది. మనం అలా కాదు, వీళ్ళకి ఏంటంటే మల్టీ టాలెంటెడ్గా ఉంటే తప్పితే సీట్లు రావట్లేదు మంచి యూనివర్సిటీల్లో అని వస్తే జనం దెన్ దే స్టార్ట్ స్లోయింగ్ డౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు రీఓరియంట్ అవర్ సెల్స్ దట్ లైఫ్ ఏంటంటే నాట్ ఓన్లీ టు జస్ట్ టు అచీవ్ థింగ్స్. ఐ థింక్ మోడరేషన్ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే తప్పితే వీఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్. I cannot think of any other logical explanation why so many people are being affected, so many young people. సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఒక ఏజ్ నుంచి వాళ్ళు ఉన్న వాళ్ళకి, అంటే జాబ్స్ చేసేవాళ్ళు లేకపోతే యంగ్స్టర్స్, ఇలా నిజంగానే స్ట్రెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్ట్రెస్ని ఫీల్ అయ్యి అలా అవుతుంది అని అనుకుందాం సార్. కంటామినేటెడ్ ఫుడ్తో పాటు ఇది కూడా అవుతుంది అనుకుందాం. కానీ చిన్న పిల్లలు 6 నుంచి 12-13 ఇయర్స్ లోపల పిల్లలు అవుతుంది, మరి వాళ్ళకి ఏమి స్ట్రెస్ ఉంటుంది సార్ అంతగానో? వాళ్ళ స్ట్రెస్ అంటే ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు వచ్చేది అంటే బ్లాక్స్ మూలాన వస్తున్నాయి. ఆ బ్లాక్స్ అనేవి ఏంటంటే ఏజింగ్ ఫినామినా. ఆ బ్లాక్స్ 4-5 ఏళ్ళ వయసులో స్టార్ట్ అవుతాయి మనకి. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేసినా ఇప్పుడు మనం ఏం చేసినా వయసు పెరగాల్సిందేనా? అంతే సార్. చనిపోవాల్సిందేనా? అలాగే ఏమవుతుందంటే మన బాడీలో రక్తనాళాల్లో కూడా ఈ బ్లాక్స్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఏం చేసినా స్టార్ట్ అవుతాయి అంతే. అది ఆపటం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంటి దగ్గర కొత్త డ్రైనేజ్ పైప్ వేసుకున్నాం, మీరు ఎన్ని ఫిల్టర్లు పెట్టినా సెడిమెంట్ డిపాజిట్ ఫామ్ అవ్వాల్సిందే. అట్లాగే మన రక్తనాళాల్లో ఈ 80 ప్రెషర్ అవునండి, 100 అవునండి, 120 ప్రెషర్లో వెళ్తుంటే బ్లడ్ ఇలా పంప్ అవుతుంటే బ్లడ్ వెసల్స్లో ఇంజరీ అనేది జరుగుతుంది నార్మల్గా. బట్ బాడీలో రిపేర్ మెకానిజమ్స్ అంటే ఆటోమేటిక్గా రిపేర్ చేస్తూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ రిపేర్ మెకానిజమ్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు అవి ఇంకా తొందరగా రిపేర్ మెకానిజమ్స్ దెబ్బతింటాయి. బ్లడ్ వెసల్లో లేయర్ ఉంటుంది, ప్రొటెక్టింగ్ లేయర్. ఆ లేయర్ దెబ్బతిన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా వచ్చి రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ అవ్వకపోతే అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతాయి, కాల్షియం డిపాజిట్ అవుతాయి. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, కెమికల్స్, పొల్యూషన్, వీటన్నిటి మూలన ఏమవుతుందంటే రిపేర్ మెకానిజం దెబ్బతిని ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో అందుకని 4-5 ఏళ్ళకి ఏం ఉండదని కాదు, 4-5 ఏళ్ళకి కూడా ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లలకి ఆటాప్సీ చేసినప్పుడు 4-5 ఇయర్స్ పిల్లల్లో కూడా రక్తనాళాల్లో డిపాజిట్ అవుతున్నాయి. సో ఇట్స్ ఏజింగ్ ఫినామినా. మనం ఏం చేసినా జరుగుతుంది అంతే. అది కాకపోతే 10% 20% అనే దాన్ని 40-50కి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది ఈ ఫ్యాక్టర్స్ చేస్తాం. ఈ ఫ్యాక్టర్ స్లో అయితే స్లో అవుతుంది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసున్న మనం చేస్తే 99% పీపుల్కి 10%, 40%, 50% ఉండాల్సిందే వాళ్ళు. కాకపోతే కొంతమందికి 100%, కొంతమంది 10%. వాళ్ళు మన తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, మనకున్న బాడీ రిపేర్ మెకానిజమ్స్ గురించి, మనకున్న హ్యాబిట్స్ గురించి ఇవన్నీ మాడిఫై చేస్తాయి. సార్ ఇప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ లేదంటే హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు అసలు మనం అబ్జర్వ్ చేయొచ్చు సార్? ఎలా తెలుస్తుంది? కొంచెమన్నా ఏదో తేడా ఉంటుందిగా బాడీలో? ఉండదు. అదే ప్రాబ్లం ఏంటంటే, అదే ప్రాబ్లం. ఇప్పుడు కొంతమందిలో టెస్టులు చేస్తూ ఉంటారు అందరూ. ఏంటంటే ఈ హెల్త్ చెకప్స్లో ఈసీజీ ఎక్కువ లిపిడ్ ప్రొఫైల్ చేసి బాగుందని పంపిస్తారు. చాలా పెద్ద రిస్క్ అది. ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయకుండా ఓన్లీ ఈసీజీ ఎక్కువ లిపిడ్ ప్రొఫైల్ చేసి చెప్పలేము.
హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా ఈసీజీ నార్మల్గా ఉంటుంది. ఒక్కోసారి 2 గంటలు ఆపి మళ్ళీ ఈసీజీ తీస్తాం. కొంతమంది చేంజెస్ వస్తాయి. ట్రెడ్మిల్ టెస్టులు నెగిటివ్ వస్తాయి హార్ట్ జబ్బులు ఉన్న వాళ్ళకి. నన్ ఆఫ్ దీస్ టెస్ట్ ఆర్ పర్ఫెక్ట్ టెస్ట్. 2 టెస్టులు చేస్తే 1 టెస్ట్ కంటే రిజల్ట్ బెటర్. 4 టెస్టులు చేస్తే వాటి డయాగ్నోసిస్ రేటు 2 టెస్టుల కంటే బెటర్. అట్లా మల్టిపుల్ టెస్ట్ చేసినప్పుడే కొంత ఐడియా, కొంత డయాగ్నోస్టిక్ రేటు పెరుగుతుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది. ఏ ఒక్క టెస్ట్తోనూ చెప్పలేము. ఒక్కోసారి యాంజియోగ్రామ్ చేస్తే బ్లాకులు ఉంటాయి, బ్లాకులంత మొత్తం సర్జరీ చేయక్కర్లా. అప్పుడు 2 టెస్టులు చేసి మేము కన్ఫర్మ్ చేసుకుంటాం అవసరం ఉందా లేదా. అందుకని మల్టిపుల్ టెస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రెడ్మిల్ చేయరు చాలా చోట్ల. అది చేయకుండా హార్ట్ జబ్బు లేదు అని చెప్పడం అనేది చాలా ఫూలిష్నెస్. అది ఏది ఈ బ్లాక్స్ సంబంధించింది. బట్ ప్రజలకు తెలియదు. వాళ్ళు ఏంటంటే ట్రెడ్మిల్ చేయాలంటే పక్కన ఒక కార్డియాలజిస్ట్ వాళ్ళని ఉండాలి. ఎవరికి ఏదైనా కాంప్లికేషన్ వస్తే డయాగ్నోస్ చేసి ఆపటాకి వాళ్ళు లేకుండా వీళ్ళు అందుకని చెయ్యరు. ఆ టెస్టులు చేసి రొటీన్ మన టెక్నీషియన్స్ చేస్తారు. అందుకని ఆ టెస్టులు ఉంటే ఇది అవ్వదు. అందుకని ట్రెడ్మిల్ కూడా, ట్రెడ్మిల్ నార్మల్గా ఉన్నా కూడా 50-60% పీపుల్లోనే నార్మల్గా ఉన్నట్టు. పొద్దున్నే ట్రెడ్మిల్ చేయించుకుని సాయంకాలం హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో అందుకని ఏమవుతుందంటే ఇవన్నీ కొంతవరకే హెల్ప్ చేస్తాయి తప్ప టెస్టులను బట్టి మనం అవి నార్మల్గా ఉన్నంత మాత్రం లేదని అంటాకలేదు. అప్పుడు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు మీరంటే వాళ్ళ వయసును బట్టి, వాళ్ళకున్న జబ్బులను బట్టి, వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఇంకొక టెస్ట్ ఏదైనా చేయాలా వద్దా లేదా డాక్టర్ డెసిషన్ తీసుకోవాలి. అందుకని అంటే సెన్సిటివిటీ అనేది కూడా ఎప్పుడు కూడా మనం ఎన్ని ఏఐలు వచ్చినా ఏం వచ్చినా అల్టిమేట్గా ఆ డెసిషన్ మేకింగ్ కీ పర్సన్ డాక్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు డయాబెటిక్ ఉంటారు 3 మంది, టెస్ట్లన్నీ బాగుంటాయి, ట్రెడ్మిల్ నెగిటివ్ ఉంటాయి. అయినా నేను చెప్తా 10 years అయితే మీరు కాల్షియం స్కోర్ చేయించండి, సిటీ కాల్షియం స్కోర్ చేయించండి, లేదు సిటీ యాంజియోగ్రామ్ చేయించుదాం. ఎందుకంటే 10 ఏళ్ళు డయాబెటీస్ కనుక ఉంటే ఎంత పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉన్నా గుండె జబ్బు ఉన్నట్టే లెక్క, అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. మేము టెస్టులు చేసి మీకు లేదని చెబితే తప్ప గుండె జబ్బు ఉన్నట్టే అనుకోవాలి. అలా ఉంటాయి అన్నమాట. అందుకని వీటన్నిటిలోనూ కొంత ఎలిమెంట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆ డెసిషన్ మేకింగ్ ఓన్లీ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్ కెన్ టేక్ ద డెసిషన్. అది అలా ఉంటాయి అన్నమాట. అందుకని 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఉండవు అంటే వాళ్ళకి వస్తాయి. కాకపోతే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్, లేకపోతే మజిల్లో కొంచెం అబ్నార్మాలిటీ ఉండి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని ఉంటుంది. అందుకని ఏంటంటే మేజర్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో చిల్డ్రన్కి చెకప్స్ అన్నీ చేయించి కాంపిటేటివ్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు దెన్ ఓన్లీ దే లెట్ దెమ్ గో. అప్పుడు లేకపోతే సడన్గా ఆడతా 10 ఏళ్ళు 12 ఏళ్ళు సడన్గా హార్ట్ ఆగిపోయి చనిపోయారు అంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. సార్ ఇప్పుడు మరి టెస్ట్లో ఎవ్రీ 6 monthsకో ఎవ్రీ 1 yearకో మాస్టర్ హెల్త్ చెకప్ అని, బాడీ హెల్త్ చెకప్ అని రకరకాలు చేయించుకుంటున్నారు. బాడీ హెల్త్ చెకప్స్ అని ఇప్పుడు ఆ హెల్త్ చెకప్స్ చేయించుకున్నా కూడా తెలియదు అందులో కూడా అంటే ఇంకెందుకు అవి చేయించుకునేది, వాటి వల్ల ఏంటి మరి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇదే క్వశ్చన్ అడుగుతారు మమ్మల్ని కూడా. మొన్న లాస్ట్ మంత్ టెస్టులు బాగున్నాయండి, టెస్టులు చేయించుకుంటారు, ఎంత వేస్ట్ ఇది, ఎందుకు మా డబ్బులు దండగా తప్పితే అంటారు. ఇట్లా ఏమవుతుందంటే ఇది ఏ ఒక్క టెస్ట్, ఏ ఒక్క మనిషి 100% పర్ఫెక్ట్ కాదు, ఏ ఒక్క టెస్ట్ 100% కాదు. మనం ఇది సైన్స్ అనేది ఎవాల్వ్ అవుతాం. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు బెటర్, ఎక్కువ మందిని మేము డయాగ్నోస్ చేయగలుగుతున్నాం, బ్రతీసుకోగలుగుతున్నాం. బట్ ఇంకో 30 ఏళ్ళు పోతే ఇంకా తెలుస్తాయి. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నా కదా, 50% పీపుల్లో జబ్బు ఎందుకు వచ్చిందో మాకు తెలియట్లేదు. అంటే ఏంటి, రీజన్ లేదని కాదు, రీజన్ మాకు తెలియదు. ఎగ్జిస్టింగ్ సైన్స్ లో, ఎగ్జిస్టింగ్ టెస్ట్ లో మనం డయాగ్నోస్ చేయలేకపోతున్నాం తప్ప రీజన్ ఉంది. ఆ రీజన్ అంటే తెలియట్లేదు. అందుకని టైం పడుతుంది. ఆ టైం వరకు ఏం చేస్తానంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా 4 టెస్టులు 10 టెస్టులు చేస్తాను. ఆ ఫ్యూచర్లో మీకు ఏంటంటే రేపొద్దున ఏదో చిన్న చిప్ లాంటిది పెడితే అదే మొత్తం టెస్టులు చేసి రేపొద్దున మీకు ఏం జరుగుతుంది అనేది ముందర 4 ఏళ్ల క్రితమే చెబుతుందేమో. అసలు మీకు ఫ్యూచర్లో గుండె జబ్బు ఉందా, నీకు ఇది 10% వచ్చింది, పెరిగే అవకాశం అని. దట్ ఈజ్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్ ఫర్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు నుంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే కానీ అవ్వదు. మరి ఇప్పుడు ఇన్ని ఆపరేషన్ ఇంతకుముందు అవ్వలేదు 30 ఏళ్ళ కరెక్ట్. ఇంతమంది డయాగ్నోస్ 30 ఏళ్ళు. ఇప్పుడు జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే జబ్బులు ఉన్నాయని కాదు, సగం మందికి ఇంతకుముందు డయాగ్నోస్ అయ్యేవి కాదు. ఇప్పుడు సిటీ కొరనరీ యాంజియో వచ్చిన తర్వాత ఎంతమందికి డయాగ్నోస్ అవుతుంది. ప్రతి వాళ్ళని యాంజియోగ్రామ్కి వెళ్ళాలంటే ఎంత కష్టం, వాళ్ళు రారు. ఏం లేదా సిటీ స్కాన్ 1 నిమిషం పని అంటే ల్యాబే కదా అని వెళ్ళి చేయించుకుంటున్నారు. సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ దట్ హ్యాపెన్ టుడే. ఆ టెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు, ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఏమైనా బ్లాక్లు టెస్ట్ చేయించుకోమంటే
ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఓవర్గా కూడా డయాగ్నోస్ అవుతుంది. ఇన్ ద సెన్స్ కన్ఫ్యూజన్ వస్తుంది. నేను మెడిసిన్స్ వాడాలా, యాంజియోప్లాస్టీ సర్జరీ, శుభ్రంగా ఉండేవాడిని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఆయనేమో మందులు అంటాడు, ఈయనేమో సర్జరీ అంటాడు, ఈయనేమో స్టంట్ అంటున్నాడు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బట్ మరి కొంత కన్ఫ్యూజన్ తప్పదు వీటిల్లో. హూ నోస్ వాట్ ఈజ్ రైట్, ఓన్లీ గాడ్ నోస్. ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇప్పుడు 1+1 ఫ్యాక్టర్తో కలిపి నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెబుతా. కొత్తగా వాళ్ళకి వస్తే అంటే ఓన్లీ సబ్జెక్ట్ ప్రకారం బాబు దీనికి ఈ పుస్తకంలో ఎంత ఉందో నువ్వు ఇంతే వెళ్ళాలి అని అంటారు. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకేనో 90 ఏళ్ళ వాళ్ళకే పుస్తకంలో ఉన్న రూల్ ప్రకారం వెళ్ళలేంగా. అంతేలే సార్, కరెక్ట్ కదా. సో అందుకని ఏంటంటే ఇవన్నీ బాగా చదువుకుంటాం, బ్రహ్మాండంగా మార్కులు వచ్చినాయి, గవర్నమెంట్లో క్లర్క్ గాను లేకపోతే ఒక బ్యూరోక్రాట్ గాను ఏదో లిమిటెడ్ శాలరీతో చేస్తున్నావు, వాడు క్లాసులోకి రాలేదు, గాలిగా తిరిగాడు, పెద్ద పెద్ద బిజినెస్లు చేశాడు. ఇప్పుడు అసలు వాడి సంపాదనకి మన సంపాదనకి కంపారిజనే లేదు. ఎందుకు బూడిద చదువుకుంటూ ఉంటే ఏం చేస్తాం? ఆ లాజిక్ వర్కౌట్ అవ్వదు కదా. అందుకని ఏంటంటే అయినా మనం డయాగ్నోస్ చేయలేకపోయినా ట్రెడ్మిల్ పొద్దున్న చేయించుకుని సాయంకాలం చనిపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళు తక్కువ మంది. ఎక్కువ మందికి ట్రెడ్మిల్లో పాజిటివ్ వచ్చి డయాగ్నోస్ అయ్యి బతికి బట్టకట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అందుకే ఇవన్నీ స్టాటిస్టిక్స్ అనమాట. ఇంతకుముందు 100లో 20 మంది చనిపోయేవాళ్ళు ఇప్పుడు 100లో 5 చనిపోతారు ఈ టెస్ట్ మనం. బట్ 5 చనిపోతున్నారు. ఈయన టెస్టులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు 5. మా నార్మల్ వచ్చిన అయినా పోయాడు ఏంటి పొద్దు మీరు ఏంటండి ఇట్లా చేశారని అంటారు. ఇంకోటి కూడా ఏంటంటే మనకు తెలియాల్సింది, ఈ హార్ట్ అటాక్ అనేది చాలా మందిలో 70-80% బ్లాకులు నాళ్ళకి రావు. 10% 20% ఉన్న వాళ్ళలో సడన్గా ఏదో రీజన్తో బీపీ రైజ్ అవటం ఏదో అయ్యి అక్కడ ఉన్న ఆ సాఫ్ట్ ప్లాక్ రప్చర్ అవుతుంది, ఫ్యాట్ డిపాజిట్. వెంటనే దాని మీద క్లాట్ ఫామ్ అవుతుంది. 10 అలా 100 అవుతుంది. మేము యాంజియోగ్రామ్ చేసినప్పటికి 10% ఉంటుంది అక్కడ. అది నేను స్టంట్ చేయలేను, బైపాస్ చేయలేను, ఓన్లీ కొంత మందులు వాడుకోమని చెబుతాం. సో ఈ రీజన్ ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారని మేము ఎక్కువ మాట్లాడాం. బట్ మీరు అడిగిన దానికోసం చెప్తాను. తక్కువ బ్లాక్ ఉన్నాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు దాన్ని దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ టు ప్రివెంట్ యాజ్ ఆఫ్ నౌ. నథింగ్ ఐ కెన్ డూ. మేము ఎన్ని టెస్టులు చేస్తే 20% ఏం చేస్తాం? మేమేం చేయంగా ఓన్లీ టాబ్లెట్స్ ఇస్తాం. ఇప్పుడు ఎంతమంది మందుల మీద ఉన్నాళ్ళు కూడా హార్ట్ అటాక్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మనకు అర్థం అవ్వాల్సిందంటే మనకు తెలియని ఎలిమెంట్ చాలా ఉంది నేచర్లో. మనకున్న నాలెడ్జ్తో కొంత ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ది నాలెడ్జ్. నేను ఎప్పుడు చెబుతా, మనకున్నది ఏంటంటే నాలెడ్జి అసలు మనం చేయాల్సిన దాంట్లో ప్రపంచం దాంట్లో ఒక సముద్రం అనుకుంటే ఒక నీటి బొట్టు లాంటిదే మనకుంది. దాంతోనే ఇంత చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మనం చేయాల్సింది అంత ఉంది. నిజంగా ప్రజలకు మనం కాంట్రిబ్యూట్ చేయాల్సింది ఉంది కదా. సో అందుకేనంటే వీటిలో మన ప్రాబ్లం మనకు తెలియంది ఉంది, మనకు తెలిసిందా మనం ప్రాక్టీస్ చేయింది ఉంది. తర్వాత ఇండివిజువల్ వేరియేషన్స్ ఉన్నాయి. అందరినీ 20 నిమిషాలు నడవమంటాము, వాడికి 20 నిమిషాలు కూడా నడవక్కర్లా. ఒకటి 20 నిమిషాలు రావటానికి గంట నడవాల్సి రావచ్చు. ఆ ఇండివిజువల్ వేరియేషన్స్. దిస్ ఈజ్ వేర్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ ప్రోటోకాల్స్ ఫ్యూచర్లో వస్తాయి. ఈ జెనెటిక్ స్టడీస్ చేసి నువ్వు సిగరెట్ తాగినా పర్వాలేదురా, నువ్వు మానకపోయినా పర్వాలేదని ఒకటి చెప్తాను నేను. ఇంకోటి నువ్వు వస్తే సిగరెట్ వాసన కూడా చుట్టాకి వీలేదయ్యా, నీకు ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వస్తే నీ దగ్గరికి వస్తే వస్తానని చెప్తా. ఇప్పుడు మనం బ్లైండ్గా అందరికీ చెప్తున్నాం, మీరు సిగరెట్ తాగొద్దు, ఆల్కహాల్ తాగొద్దు, ఓకే, మీరు ఈ ఫుడ్ తినొద్దు, రోజు 20 నిమిషాలు నడవండి. అదేంటంటే బండ పిడి లాంటిది, లాజిక్ లేనిది. కాకపోతే ఉన్నది ప్రస్తుతం సిచ్యువేషన్ అదే కదా మనకు, అంతకంటే ఆప్షన్ లేదు. బట్ వీ నో దిస్ ఈజ్ సబ్ ఆప్టిమల్. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా, మేము కొంతమందికైనా పనిచేస్తుంది అంతే కదా సార్. అవును, కరెక్ట్. బట్ ఫ్యూచర్లో ఒక్కసారి ఇక్కడ టెక్నాలజీ ఇంకా డయాగ్నోసిస్ ఇంప్రూవ్ అయితే అప్పుడు మీరు ఏదొచ్చినా కానీ నువ్వు ఇది సిగరెట్లు బ్యాన్ చేయాల్సిన పని లేదు, ఆల్కహాల్ బడ్జెట్ ఎవరికో పర్టికులర్ అడిగి అవసరం లేదు. అందరికీ ఒకటే రూల్ చెప్పం, అవి మారతాయి. కాకపోతే వీ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. అప్పుడు దాకా ఇవి తప్పదు, కొంత మనం బ్లైండ్గా ఫాలో అవ్వాల్సింది. ట్రెడ్మిల్ అన్నారు సార్ మీరు. ట్రెడ్మిల్ టెస్ట్ నేను చూశాను కొన్ని చోట్ల 3 నిమిషాలు చేస్తారు, 5 నిమిషాలు చేస్తారు, 9 నిమిషాలు, 10 నిమిషాలు ఇట్లా చేస్తూ ఉంటారు. మరి ఎన్ని నిమిషాలు చేస్తే ఆ టెస్ట్లో పర్ఫెక్షన్ వస్తుంది సార్? అంటే ఏంటంటే దానికి ఒక కొలమానం ఉంటుంది. ట్రెడ్మిల్ ఎందుకు చేస్తామంటే హార్ట్ రేట్ పెంచడానికి చేస్తాం. ఇప్పుడు ఫుల్గా ఓపెన్గా ఉన్న రక్తనాళంలో బ్లడ్ వెళ్తుంటే గుండెకి సరిపడానే కాకుండా దానికి కావాల్సిన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ బ్లడ్ వెళ్ళగలిగే కెపాసిటీ ఉండదు, ఇందులో రిజర్వ్ ఉంటుంది. అది ఈ బ్లాక్ అలా మూసుకుంటా వస్తుంటే ఏమవుతుందంటే రిజర్వ్ కెపాసిటీ తగ్గుతుంది. 5 రెట్లు లేదు, 4 రెట్లే ఉంటుంది.
అంతకుముందు పరిగెత్తే సరిపోయేది, ఇప్పుడు స్పీడ్గా నడిస్తే సరిపోతుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది కదా, 200కి వెళ్ళేదానికి చాలదు, బట్ 180 వరకు సరిపోతుంది. తర్వాత మీరు 150 వరకు వచ్చేదానికి వరకే సరిపోతుంది, ఇంకా నేరో అయిన తర్వాత ఏమవుతుందంటే 80 హార్ట్ రేట్ వరకే సరిపడా వస్తుంది, క్లాక్ వస్తుంది. అప్పుడు 80కి సరిపడేవాడు వాకింగ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసి 150కి పెంచాడు అనుకో, గుండెకి సప్లై రాదు, చెస్ట్ పెయిన్ వస్తుంది, లేదా హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే ట్రెడ్మిల్లో ఈసీజీ నార్మల్ అన్నీ బాగున్నావంటే, బాబు నీకు జస్ట్ బేర్ మినిమం వస్తుందేమో మనకు తెలియదు కదా, నీ హార్ట్ రేట్ పెంచుదాం ఎక్సర్సైజ్ చేయించి. హార్ట్ రేట్ పెరిగినా కూడా ఈసీజీ చేంజెస్ రాలేదు అంటే నీ హార్ట్కి సరిపడా బ్లడ్ వస్తుంది అని అర్థం. అందుకే నేను చేస్తానంటే హార్ట్ రేట్ని బట్టి జనరల్గా ఏంటంటే 80% ఇప్పుడు ఏజ్ కొంత కొలమానం ఉంటుంది అనమాట. 225 మైనస్ ఏజ్ అని పెట్టుకుంటాం అనమాట జనరల్గా. ఇప్పుడు ఎంత అంటే, ఇప్పుడు సపోజ్ 60 ఏళ్ళు ఉందనుకోండి, అంటే 160 వరకు వాళ్ళ హార్ట్ రేట్ పెరిగే వరకు సప్లై వస్తే దట్ ఇస్ అ రీజనబుల్లీ ఆల్ రైట్. అందుకని ట్రెడ్మిల్ చేసినప్పుడు మామూలుగా 80 నుంచి 90, 100, 150, 160 దాకా పెంచుతూ ఉంటారు. అది కొంతమందికి ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి 150 కదా. అదే 30 ఏళ్ళు ఎక్కాడు అనుకోండి, 190 దాకా పెంచాలి. సో అందుకని ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయించాలి అనేది వాళ్ళ హార్ట్ రేట్ని బట్టి డిసైడ్ చేస్తాం ఒకటి. రెండోది, ఈ లోపల ఏదైనా ఈసీజీ చేంజ్ చేస్తో లేకపోతే బీపీ బాగా షూటప్ అవుతుంది అనుకోండి, ఆపుతాం. సో వాళ్ళ హార్ట్ రేటు, బీపీ, ఈసీజీ చేంజెస్, వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి వీళ్ళు 3 నిమిషాలతో ఆపాలా, 6 నిమిషాలతో ఆపాలా, లేకపోతే ఫుల్ చేయించవచ్చా అనేది డెసిషన్ తీసుకుంటారు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మీరు చూసే కేసెస్లో సార్ రూరల్ వాళ్ళు ఉంటారు, అర్బన్ వాళ్ళు ఉంటారు. కాయ కష్టం చేసుకొని రోజు పని చేసుకునే వాళ్ళు వస్తుంటారు. ఆఫీసుల్లో కూర్చొని కదలకుండా ల్యాప్టాప్ ముందు లేకపోతే కదలకుండా కూర్చొని పని చేసేటోళ్ళు వాళ్ళు వస్తుంటారు. వీళ్ళల్లో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరు ఉంటున్నారు అసలు పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చేటోళ్ళలో? అర్బన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే డిఫరెంట్ రీజన్స్. ఇది వాళ్ళకి ఒకటి, అర్బన్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, ఫుడ్ దగ్గర నుంచి అన్నీ ఎక్కువ, పొల్యూషన్ దగ్గర నుంచి అన్నీ ఎక్కువే. సో అందుకనే అవుతుందంటే అర్బాన్లో హార్ట్ డిసీజ్ డెఫినెట్గా ఎక్కువ రూరల్ కంటే. కాకపోతే రూరల్కి అర్బాన్కి ఇంతకుముందు చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ అర్బన్లో 5 మెంబర్స్కి వస్తే రూరల్లో ఒకళ్ళిద్దరికి వచ్చేది. ఇప్పుడు గ్యాప్ తగ్గుతాను. అర్బనైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ వచ్చినాయి, అన్నీ దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్ కూడా ఇప్పుడు పొల్యూటెడ్ ఫుడ్డే కదా, ఎందుకంటే వాళ్ళేగా మనకి చేసేస్తుంది వస్తుంది కదా. ఇప్పుడు అట్లాగే ఏంటంటే వాళ్ళ దగ్గర స్మోకింగ్, ఆల్కహాల్ దగ్గర నుంచి వాళ్ళకే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి. వాళ్ళకి మనకి ఇంటర్నెట్ ఛానల్స్ అన్నీ వచ్చిన తర్వాత దే ఆర్ ఆల్మోస్ట్ దే. ఇప్పుడు పైగా ఎందుకని చెప్పి వాళ్ళ పిల్లలు పైకి రావాలని చెప్పి వాళ్ళు అగ్రికల్చర్ బడి పంపించడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. సో ద గ్యాప్ తగ్గింది, బట్ స్టిల్ రూరల్ లెవెల్స్లో తక్కువ ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన వాళ్ళకు ఉన్నా కూడా అర్బన్ వాళ్ళు వచ్చినంత తొందరగా రారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉండవు కదా, ఇంత ఇన్సూరెన్స్లు ఉండవు కదా, ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఉన్నట్టు ఇవన్నీ ఉండవు కదా. సో అందుకని వాళ్ళు తొందరగా కూడా రారు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. అది కూడా కొంత గ్యాప్ కారణం. నాట్ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ బట్ టేకింగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఇలాంటి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ముందరకు వస్తారు. చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు 25-30 ఏళ్ళు కూడా రోజు అగ్రికల్చర్ కాయ కష్టం చేసిన వాళ్ళు కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ దెబ్బతిన్నారని చాలా మంది నేను చూసి వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు గ్యాప్ అయితే బాగా తగ్గుతాం. కొత్త విషయం సార్. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే రూరల్ వాళ్ళు కాయ కష్టం చేస్తారు, ఎక్కువ పని చేస్తారు, బాడీ ఎక్కువ అలసిపోతుంది, వాళ్ళకు పని చేయటం వల్ల వాళ్ళ కొవ్వు అట్లాంటివన్నీ తక్కువ ఉంటాయి, ఆ యాంగిల్లో ఆలోచించాను. బట్ మీరు చెప్పిన తర్వాత మల్టీ ఫ్యాక్టోరియల్, ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉన్నా, లేదు 2 బ్యాలెన్స్డ్గా ఉన్నా, ఇది తక్కువ అది ఎక్కువ ఉన్నా, రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి కదా. 10 నుంచి 15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ పర్సంటేజ్, ఒకటి 10, ఒకటి 20, ఒకటి 30, ఆ కాంబినేషన్స్ మూలాన స్టిల్ అందరం కూడా అదే పాయింట్ దగ్గర కలుస్తున్నాం. మళ్ళీ అసలు ఒక 4-5 లక్షణాలు చెప్పండి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకు లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళకంటే ఏ లక్షణాలు చెప్తారు సార్? ఇంతకు ముందు మనం ఏదన్నా పని చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నాం. ఇంతకుముందు నేను అదే పక్కన ఇంటికి వెళ్ళేవాడిని, లేకపోతే 4 అంతస్తులు ఎక్కేవాడిని, లేకపోతే నేను స్పీడ్గా పని చేయగలిగేవాడిని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదో రీజన్ మూలాన అలసిపోయినట్టు ఉంటుందనో, లేకపోతే నాకేదో కొంచెం ఆయాసంగా ఉందనో, లేకపోతే చెస్ట్ డిస్కంఫర్ట్గా ఉందనో, లేకపోతే కడుపులో గ్యాస్ ట్రబుల్ వస్తుందనో, అలా ఏ కొత్త సిమ్టమ్ అయినా ఇంతకుముందు మీరు రెగ్యులర్గా చేసుకునేది ఇప్పుడు ఈ ఏరియా మొత్తం మీద ఇక్కడి నుంచి పొట్ట దాకా ఎక్కడ ఏ డిస్కంఫర్ట్ వచ్చినా, ఆయాసం అనిపించినా, ఏదైనా న్యూ ఎసిడిటీ అనిపించినా, కొత్తగా
37 దాటిన తర్వాత ఇంతకుముందు చేసే పని చేయలేకపోతే ఫస్ట్ హార్ట్ గురించే మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. మా ఫ్యామిలీ మెంబరే వాడు 52 అలా ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో లేదు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అయితే గొడవ మీద ఇప్పుడు కొత్తగా వెయిట్ తగ్గటానికి మెడిసిన్స్ వచ్చా పర్ఫెక్ట్, HbA1c 6, బ్లడ్ ప్రెషర్ ఫుల్ కంట్రోల్, కొలెస్ట్రాల్ 100 అలా ఉంది. ఇది 2 సంవత్సరాల నుంచి ఉంటే మొన్న టీవీలో చూసి ఇంటర్నెట్లో చూసి ఏదో ఆసనం చెప్పారు, వాడు అమెరికాలో ఉన్నాడు, ఆసనం చెప్పారు. ఏంటంటే ఇంతకుముందు రూరల్ ఏరియాస్ లో టాయిలెట్కి వెళ్ళాలంటే కింద కూర్చునేవాళ్ళం కదా, ఇప్పుడు అది కనుక 15 నిమిషాలు కూర్చుంటే బెస్ట్ ఆసనం అది, దాంతో చాలా కంట్రోల్లో వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవని ఉంటే వీడు చూసి ఆ రోజు పొద్దున్నే అడుగు అలా కూర్చున్నాడు. 4 నిమిషాలు చూడండి, కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అన్నీ అయినా కూడా ఇది చాలా అన్నారు. డ్రైవ్ ఉన్న మనిషి పావుగంట కూర్చున్నాడు. వాళ్ళ ఆవిడని పిలిచాడు. వాళ్ళ ఆవిడని పిలిస్తే ఆవిడ కూర్చోమంటే ఒక నిమిషం కూర్చొని నా వల్ల కాదు, ఆవిడ డాక్టర్ ఫిజిషియన్, నా వల్ల కాదు ఇది, నాకు నొప్పులుగా ఉంది, లేచి వెళ్ళిపోయింది. వీడు పావుగంట తర్వాత వీడికి ఏదో కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. దిస్ అ ట్రూ స్టోరీ ఐఎమ్ టాకింగ్. అన్ఎక్స్టమ్డ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చూసి చెస్ట్ డిస్కంఫర్ట్ అనిపిస్తే చూసి కాస్త లేచాడు, మంచిలు తీసుకున్నాడు, అన్నీ అయిపోయింది, ఏమీ లేదులే, ఇవన్నీ చేశాం కదా, మజిల్ పట్టుకుందలే మనకి అనుకుని వర్క్ వెళ్ళాడు. ఈజ్ వర్కింగ్ విత్ ద ఫెడరల్ గవర్నమెంట్ దే. అయిన తర్వాత కొంచెం 2-3 గంటల తర్వాత చాలా డిస్కంఫర్ట్ పెరిగిందండి. పెరిగితే లాభం లేదని ఎమర్జెన్సీకి వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి లేచి ఒక 2 ఫర్లాంగ్లు ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా, అక్కడికి వెళ్తుంటే ఆన్ ద వే హీ డ్రాప్ డెడ్. వాడు పడుతుంటే చూసి ఎవరిలో వచ్చి పక్క అమెరికా కాబట్టి వెంటనే వాళ్ళు సిపిఆర్ స్టార్ట్ చేశారు, ఈ అంబులెన్స్ని పిలిచారు, వాళ్ళు వచ్చి 2 షాకులు ఇచ్చారు. దాదాపు ½ అన్ అవర్ వాడు మసాజ్ చేసి షాకులు కొట్టి హాస్పిటల్ తీసుకెళ్తే వాడు కళ్ళు తెరిచాడు, రికవర్ అయ్యాడు. యాంజియోగ్రామ్ చేస్తే యాంజియోగ్రామ్ నేను జస్ట్ అబౌట్ 7 months బ్యాక్ హైదరాబాద్లో ఇక్కడ చేయించి పంపించా. యాంజియోగ్రామ్ అన్నీ అయినాయి. నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో అన్నీ ఉన్నాయి, 30% 40% బ్లాక్స్ అంతే. నీకేం పర్వాలేదురా, నువ్వు షుగర్ కంట్రోల్లో పెట్టావు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకుని నీకు పర్వాలేదన్న, వాడు ఫాదర్ అమ్మాయితో చనిపోయాడు, నీకేం పర్వాలేదురా, నువ్వు ఇట్లాగే కంటిన్యూ చెప్పని నేను చెప్పి పంపించాను. ఆ అన్ఎక్స్టెండ్ ఎక్సర్సైజ్తో ఆ 20% ప్లాక్ రప్చర్ అయింది. హీ డైడ్. అమెరికా కాబట్టి ఆ దేశంలో సిపిఆర్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది, అందరికీ ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీ అతను అక్కడ పార్కింగ్లో అతను మసాజ్ చేసి వాళ్ళ ఫోన్ చేసి పిలిస్తే బతికాడు. కానీ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ మిరకిల్ దట్ కెనాట్ హ్యాపెన్ హియర్. మనకి సిపిఆర్ ట్రైనింగ్ కూడా లేదు కదా, ఎక్కడుందండి? అయినా ఎవడో బతుకుతాడు, అది వేరే విషయం అండి. అసలు దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ మిరకిల్ ఫర్ మీ. అందుకని ఏంటంటే యాంజియోగ్రామ్ చేయించి పంపించాను, టెస్ట్లన్నీ చేశాను, నీకు బాగుందిరా అని చెప్పి పంపించాను. సో దట్ టెల్స్ యూ దెర్ ఇస్ నో డెఫినెట్ వే. మనకి వాడికి ఏంటంటే చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చింది, ఏదో మజిల్ పెయిన్ అనకుండా కనుక కొంచెం ముందరంటే ఈసీ చేంజెస్ బయటపడాయి. సో అందుకని 30-35 ఏళ్ళు దాటినాళ్ళు మీరు అన్ఎక్స్టెండ్ ఎక్సర్సైజ్ సడన్గా చేయకండి. ఏదన్నా ఏరియాలో ఎక్కడన్నా డిస్కంఫర్టు, ఫీలింగ్ అబ్నార్మల్, నేను ఇంతకుముందు చేసే పని ఇప్పుడు నేను 2 అంతస్తులు ఎక్కేవాడిని, 1 అంతస్తు ఎక్కితేనే నాకు ఎంతో టైర్డ్గా ఉంది, ఐఎమ్ నాట్ వెల్ అని అనిపిస్తే ఫస్ట్ ప్లీజ్ చెక్ యువర్ హార్ట్. ఆయన అలా కూర్చొని కింద ఇండియన్ టాయిలెట్ లాగా కూర్చొని ఉండకపోతే ఏమయ్యేది కాదు. ఇప్పుడు అన్ఎక్స్టెండ్ ఎక్సర్సైజ్ పావు గంట he forced himself to do it. So అందుకనే ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ న్యూ ఎక్సర్సైజెస్ ఎనీథింగ్ వితౌట్ సూపర్విజన్, వితౌట్ డాక్టర్ చెకప్. మీకు నాకు ఏదో గ్యాస్ ట్రబుల్ ఉంది, నేను రాత్రి, ఇప్పుడు నా క్లాస్మేట్ ఉన్నాడు, రాత్రి దోశ తిన్నారు, 3 పోయారు, వాడికి రాత్రి 11 కడుపులో గ్యాస్ ట్రబుల్ అనిపిస్తే ఇదేదో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్, సీనియర్ డాక్టర్, ఇదేముందని వేసుకున్న తర్వాత 2 గంటలు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే 12ంటికి పాపం ఆ కార్డియాలజిస్ట్ హాస్పిటల్ పైనే ఉంటాడు గుంటూరులో, ఆయన కిందకు వచ్చాడు, ఈయన వచ్చాడని తెలియగానే ఆయన వస్తున్నాడు, ఈ యాడ్ కార్డియక్ అరెస్ట్ అండ్ డైడ్ అంటే బతికిచ్చాడు ఆయన కళ్ళెదురుగా జరిగింది కాబట్టి. సో అందుకని మీరు చెస్ట్ పెయిన్ రావాలి, నడుస్తుంటే రావాలి, చేతికి వెళ్ళాలి, కూర్చుంటే తగ్గాలి, ఇవన్నీ క్లాసికల్గా టెక్స్ట్ బుక్లో చెప్పినట్టు చెబుతాం. ఇప్పుడు అలా కాకుండా మీకు ఎప్పుడైనా కానీ చెస్ట్, పొట్ట, గొంతు వరకు ఎక్కడైనా కానీ డిస్కంఫర్ట్ అనిపిస్తే మీకు ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు, అన్ఎక్స్టెండ్ చేసిన తర్వాత సడన్గా బాగున్నాడు, ఫస్ట్ దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి. మేము ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం దూరం నడుస్తుంటే ఇది మంటలాగా రావటం, పట్టుకున్నట్టు ఉండటం, చేతికి రావటం, కూర్చుంటే తగ్గటం, అలాంటివి జరిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే ప్రాబ్లం. దీనికి ఖచ్చితంగా ఇది అని చెప్పలేరు. చెస్ట్ డిస్కంఫర్ట్ అంటారు, మంట అంటారు, బరువు పెట్టినట్టు ఉందంటారు, నాకు కొద్దిగా ఆయాసంగా ఉందంటారు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంటారు. ఎనీ న్యూ సచ్ సిమ్టమ్ హ్యాపెనింగ్
ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ ఎక్స్క్లూడ్ హార్ట్. దీని మూలన చాలా మంది వెళ్తారు టెస్ట్లకి, సార్ బట్ చాలా మంది సేవ్ అవుతారు. 95% తిడతారు, డాక్టర్ ఏంటి ఇంత లైట్ గా చెప్పాడు, ఇంత సింపుల్ది, మాకు భయపడి చచ్చిపోతున్నాం అని. కాకపోతే మరి కొద్ది మందిని బ్రతికించాలంటే అంతే కదా అదొకటే సార్. అవును. అదొకటే మార్గం. అందుకనే మనం 30 ఏళ్ళు దాటినాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 years అన్ని చెకప్స్ చేయించుకోవాలి. మీకు ఇది ఉందా అది ఉందా లేదని కాదు, ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఏదైనా హార్ట్ జబ్బులు ఏదైనా ఉన్నవాడైతే ఇంకా 20 ఏళ్ళకే స్టార్ట్ చేయాలి. ఇట్ హస్ బికమ్ సో బ్యాడ్. నాకు ఎక్స్పీరియన్స్ సీనియారిటీ పెరిగే కొద్దీ ఐఎమ్ ఫీలింగ్ మోర్ హెల్ప్లెస్. చదవకముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అనే ఎగ్జాంపుల్ క్లాసికల్గా ఉంది నాకు. అందుకనే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మనం హెల్తీగా ఉండాలి అని ఒక కాన్షియస్ మైండ్లో పెట్టుకుని ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చెకప్లు చేయించుకోండి, పోతే పోతాయి డబ్బులు, బట్ దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ సర్వైవ్ అ లాంగర్ టైం. ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటా, నేను బోల్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను మా తాత మా నాన్న 100 ఏళ్ళు బతికాడు, నేను 100 ఏళ్ళు బతుకుతాను, అవన్నీ మర్చిపోయి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. మనం వెళ్తాం, మోడరేషన్ ఉండలేము, అటు వెళ్తాం మళ్ళీ వెనక్కి రావాలి, వీటి వెళ్తాం మళ్ళీ వెనక్కి రావాలి. వీ షుడ్ కీప్ ట్రైయింగ్, నావిగేట్ అవర్ సెల్స్ టువర్డ్స్ దిస్ అండ్ ట్రై. దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ లివ్ లాంగర్. సార్ గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా జాగ్రత్తగానే ఉండాలంటున్నారు మీరు, కానీ గ్యాస్ట్రిక్ పెయిన్ కి హార్ట్ పెయిన్ కి డిఫరెన్స్ ఉంటుందేమో కదా సార్? చెప్పలేము. అదేంటి ఇప్పుడు నాకు ఎంతమంది నిన్న మొన్న కూడా వచ్చారు, సార్ ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంటే మాకు గ్యాస్ట్రిక్ దగ్గరికి వెళ్ళాము సార్, అన్ని టెస్ట్లు అయిన తర్వాత సార్ ఏదైనా ఒకసారి కార్డియాలజిస్ట్ ఇప్పుడు కనపడింది సార్, మేము 4 వారం రోజుల నుంచి అన్ని టెస్టులు చేయించుకున్నాం ఎండోస్కోపీ దగ్గర నుంచి అంటారు. సో అందుకని ఏంటంటే వర్స్ట్ ప్రోగ్నోస్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. గ్యాస్ ట్రబుల్ అనేది మనం తర్వాత డయాగ్నోస్ అయితే అది మందులు వాడుకుని మేనేజ్ చేసుకోవచ్చు, తగ్గిపోతుంది. బట్ కార్డియాక్ 30 years దాటిన తర్వాత న్యూ గ్యాస్ట్రిక్ ట్రబుల్, చెక్ హార్ట్ ఫస్ట్. ఇప్పుడు గ్యాస్ పెయిన్ కిను ఈ ఛాతీ పెయిన్ కి రెండింటికి డిఫరెన్స్ తెలియదా సార్? అంటే తెలియదు. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లోపల హార్ట్ కి నర్వ్ సప్లై ఉండదు. ఇప్పుడు ఇక్కడ గిచ్చాను అనుకోండి, ఈ సెన్సేషన్ తెలుస్తుంది, నాకు లోకలైజ్ చేస్తాయి ఇక్కడ. అవును. బట్ హార్ట్ కి అలాంటి నర్వ్ సప్లై ఉండదు, అది మిగతా వాటితో షేర్ చేసుకుంటుంది. సో అందుకని వాళ్ళకి ఏంటి అక్కడ వచ్చినా కొంతమంది ఇక్కడికి రిఫర్ అవ్వచ్చు, కొంతమంది ఇక్కడికి రిఫర్ అవ్వచ్చు, కొంతమంది టూత్ పెయిన్ లాగా రిఫర్ అవ్వచ్చు, రిఫర్డ్ పెయిన్ అంటాం. అందుకని నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఏరియాలో కొత్తగా అంతకుముందు లేదు అంటే ఒకసారి హార్ట్ ఎక్స్క్లూడ్ చేసుకుంటాం, సేఫ్. సార్ గుండె నొప్పికి ఛాతీ నొప్పికి ఏమైనా తేడా ఉందా? అంటే ఛాతీ అనేది ఇదంతా ఛాతీయే, ఇదంతా